బ్రేకింగ్ చూస్తున్నాం. సింహాచలం దేవస్థానంలో దుర్ఘటనపై రాష్ట్ర ప్రభుత్వానికి కమిటీ నివేదిక ఇవ్వడంతో సీరియస్ యాక్షన్ తీసుకుంది సర్కార్. కాంట్రాక్టర్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ప్రభుత్వం నియమించిన కమిటీ నిర్ధారించింది. తీవ్ర నిర్లక్ష్యంతో భక్తుల ప్రాణాలు కోల్పోవడానికి కాంట్రాక్టర్ అధికారులు కారణమయ్యారని తెలిపింది. దీంతో కమిటీ సిఫారసు ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంది సర్కార్. దేవాదాయ పర్యాటక శాఖకు చెందిన 7 అధికారులు సస్పెన్షన్ కు ఆదేశించింది. ఇందులో ఆలయ ఈవో సుబ్బారావు సహా 2 ఈఈలు, 2 డిప్యూటీ ఈఈలు, 1 ఏఈ, 1 జేఈలపై సస్పెన్షన్ వేటు వేసింది. గోడ నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్టులో పెట్టాలని సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్టర్ సహా 2 అధికారులపై క్రిమినల్ చర్యలకు ఆదేశించింది ఏపీ సర్కార్. ఇదే అంశానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ. సింహాచల క్షేత్రంలో జరిగిన దుర్ఘటనపై రాష్ట్ర ప్రభుత్వానికి ఫైనాన్స్ కమిటీ నివేదిక అందజేసింది నిన్న అమరావతిలో. అయితే దీని మీద తక్షణ చర్యలకి ఏపీ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. కాంట్రాక్ట్ కొంతమంది అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పి తీవ్ర నిర్లక్ష్యంగా దీన్ని భావిస్తూ వాళ్ళందరినీ కూడా సస్పెన్షన్ ఆర్డర్స్ అయితే ఏపీ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. కమిటీ సిఫార్సు మేరకు ఆధారంగా ఏవైతే వాళ్ళు కమిటీ సభ్యులు ప్రధానంగా ఎవరినైతే ఆరోపిస్తూ నివేదిక ఇచ్చారో ఆ నివేదిక ప్రకారం దేవాదాయ పర్యాటక శాఖకు చెందిన 7 అధికారులపై సస్పెన్షన్ వేటు వేస్తుంది. అయితే కాంట్రాక్ట్ లిస్ట్ బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్టులతో సహా 2 అధికారులపై క్రిమినల్ చర్యలకు కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ రోజు ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. సమీక్షా సమావేశం అనంతరం మరిన్ని చర్యలకి ఆదేశించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో చూసుకుంటే అటు తిరుపతి ఘటన కానీ ఇటు సింహాచలం ఘటన మీద కానీ పూర్తిగా ఏపీ సర్కార్ అయితే చాలా తీవ్రంగా దీన్ని పరిగణిస్తూ ఉంది. ఎందుకంటే దేవస్థానాల్లో జరుగుతున్న ఈ ఘటనల వలన పూర్తిగా ప్రభుత్వం మీద ఎవరైతే ప్రజలు మనోభావాలు దెబ్బతిన్న నేపథ్యంలో ప్రభుత్వం మీద విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితులు కూడా వస్తాయి. ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి అంటే తగిన కఠినమైన చర్యలు అయితే ఉండాలని చెప్పి ఒక సీరియస్ డెసిషన్ వచ్చిన తర్వాత కమిటీ ఇచ్చిన ఆధారాల మేరకు 7 అధికారుల మీద సస్పెన్షన్ వేటు వేసింది. ముఖ్యంగా సింహాచలం ఈవో కె సుబ్బారావుతో పాటు ఏఈ అంటే ప్రధాన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వైఫల్యాన్ని ఎక్కువగా కమిటీ సభ్యులు చూపించారు కాబట్టి ఏఈ డీజీ శ్రీనివాసరావుతో పాటు ఏఈ ఏపీపీడీసీ అంటే పర్యాటక శాఖ ప్రసాదం స్కీమ్ లో ఈ అభివృద్ధి పనులు చేపట్టారు. ఇది పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి అక్కడ ఏఈ రమణని, అలాగే డిప్యూటీ ఏఈ కేఎస్ఎం మూర్తిని సింహాచల దేవస్థానానికి సంబంధించి, అలాగే ఆర్ స్వామి డిప్యూటీ ఏఈ ఏపీపీడీసీ, మదన్ మోహన్ ఏఈ ఏపీపీడీసీ, బాబ్జీ ఏఈ సింహాచల దేవస్థానం. మొత్తానికి పర్యాటక శాఖ దేవాదాయ శాఖలో సంబంధించిన ఈ అధికారుల నిర్లక్ష్యాన్ని కూడా కమిటీ ఎత్తిచూపిన నేపథ్యంలో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంది. కాంట్రాక్టర్ కి ఇప్పుడు దాకా చెల్లించిన బిల్లులు అన్ని కూడా ఆపేయాలని కూడా ఒక ఆదేశం అయితే జారీ చేసింది. మొత్తానికి చూసుకుంటే కనుక సింహాచలం ఘటన అయితే ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ అనంతరం ఉత్సవాల నిర్వహణలో ఎలాంటి చర్యలు ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే అభివృద్ధి పనులు ఉత్సవాల సమయంలో చేస్తున్నప్పుడు ఎలాంటి నిబంధనలు పాటించాలని దాని మీద కమిటీ కొన్ని సూచనలు కూడా చేసింది త్రిసభ్య కమిటీ. ఈ సూచనల మేరకు ఈ రోజు ముఖ్యమంత్రి సమీక్ష సమావేశంలో కూడా చర్చించనున్నారు. ఆ తదుపరి ప్రధాన దేవస్థానాల్లో ఎలాంటి అభివృద్ధి చర్యలు ఉండాలి, అలాగే ఉత్సవాల సమయంలో ఎక్కువ జన సమూహాలు వచ్చే సమయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద కూడా ఈ రోజు సమీక్షించి తదుపరి మరిన్ని ఆదేశాలను దేవాదాయ శాఖకి జారీ చేసే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ అనురాధ.